మహాత్మా గాంధీ గారి యొక్క భావనల మీద మనం ఈ జయంతిలో జరుపుకుంటా ఉన్నాం. దీని గురించి మొట్టమొదట డాక్టర్ సమరం గారు ఆయన ఎంతో ఛానల్ కూడా పెట్టి మూఢ విశ్వాస వీటి మీద ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు మురళి గారు, వేదిక అలంకరించి మోతుకు వెంకటేశ్వరరావు గారు, నాకు అత్యంత ఆప్తులు డాక్టర్ ఎంసి దాస్ గారు, డాక్టర్ జి మోహన్ ప్రసాద్ గారు, ఈ సభలో ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా నమస్కారం. ఈ సనాతన ధర్మ సమతా మార్గమా, మన అధ్యక్షుల వారు చాలా చక్కగా చెప్పారు. భారత సంస్కృతిలో గొప్పతనం అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వం, ఈ సమానత్వం అనేది ఎన్ని మతాలున్నా ఎన్నున్నా మనుషుల మధ్య ఆ సామరస్యం ఉంది. అది భారతదేశంలో గొప్పతనం అన్నారు, కరెక్టే. దానికి సనాతన ధర్మం మాత్రం కారణం కాదు. దానికి కారణం ఏంటంటే బుద్ధిజం వచ్చింది. బుద్ధిజం వల్ల, బుద్ధుని వల్ల, బుద్ధుని బోధల వల్ల మౌఢ్యం తొలగి కొద్దిగా ఆలోచన వివేకం పెరిగి వివేచన ప్రశ్నించడంతో కొంతవరకు మనుషుల్లో, అలాగే అనేక మంది సంఘ సంస్కృతులు వచ్చారు. ఆ సంఘ సంస్కృతుల వల్ల సమాజంలో ఒక రకమైన హేతుబద్ధంగా ఆలోచించడం వచ్చిన భారతదేశంలో. అలాగే కమ్యూనిస్టు ఉద్యమం, అభ్యుదయ ఉద్యమాలు, హేతువాద ఉద్యమాలు, నాస్తికత్వం, ఇలా వీటన్నిటి వల్ల మన దేశంలో సనాతన ధర్మమే మార్గం, సనాతన ధర్మమే ఉన్నట్లయితే, అదే ఉన్నట్లయితే, దాని ప్రకారం వెళ్ళేట్లయితే మాత్రం మన భారతదేశం ఆదిమ యుగంలోనే ఉండేది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున గాంధీ జయంతి. గాంధీరే మహాత్ముడు కేవలం బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కేవలం రెండే రెండు ఆయుధాలు, సత్యం, అహింస, ఆ రెండు ఆయుధాలతో సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచి తరిమివేశాడు. దాని కూడా కారణం మన భారతదేశంలో ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం. ఆ చైతన్యం సనాతన ధర్మంలో రాలేదు. అధ్యక్షులు వారు అన్నారు, సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. నిజమే, చాలామంది తెలియకుండా ఈ భారతీయ సంస్కృతి చాలా గొప్పది, ఆ భారతీయ సంస్కృతి వల్లే మనందరం ఇంత గొప్పగా ఉన్నాము అనుకుంటారు. నిజంగా భారతీయ సంస్కృతి అంటే ఆ సంస్కృతి ఏమో, కానీ సనాతన ధర్మం అనేది తీసుకున్నట్లయితే దాని చరిత్ర 5,000 సంవత్సరాలు, 7,000 సంవత్సరాలు, అది చరిత్రకారులు చెప్పాలి. కొంతమంది 7,000 అంటారు, కొంతమంది 5,000 సంవత్సరాలు అంటారు, వేదాలు నాటిది అంటారు. వేదాలు 5,000 సంవత్సరాలు నాటితో 7,000 సంవత్సరాలు నాటితో తెలియదు. కానీ ఈ సనాతన ధర్మాన్ని ఇంకొరకం చేయాలంటే హిందూ ధర్మం అనాలి. సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం కూడా చెప్తారు. హిందూ ధర్మం అంటారు, లేదు సనాతన ధర్మం అంటారు. ఎంతవరకు ఇటీవల కాలంలో మరీ మన మోడీ గారు వచ్చాక ఈ సనాతన ధర్మం దానికి ఒప్పేయండి. ఇంకా చెప్పాలంటే భయంకరమైన విషయం ఏంటంటే, గాంధీని హత్య చేసిన గాడ్సేని దేశభక్తుడిగా కీర్తించేటి, ఆయనకి గుడి కట్టి పూజించేటి పరిస్థితి మన భారతదేశంలో డెవలప్ అయింది. దాని కారణం సనాతన ధర్మమే. సనాతన ధర్మం అంటే మనిషిని వెనక్కి మళ్ళించేది, పురోగమనాన్ని కలిగించే సనాతన ధర్మం. అంతేగాని అభివృద్ధి పురోగతి సనాతన ధర్మం కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. సనాతన ధర్మం అంటే మనిషిని మళ్ళీ ఇంకా వెనకేసి పనికిరాని ఏమాత్రం హేతుబద్ధంగా ఆలోచించకుండా చేసేది సనాతన ధర్మం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ సనాతన ధర్మం విషయం వచ్చేటికల్లా మరి శాశ్వత సిద్ధాంతం అంటారు. సనాతన ధర్మం, హిందూ సిద్ధాంతం. హిందూ ధర్మం అన్న సనాతన ధర్మం ఒకటి అండి. పేర్లు ఒకళ్ళు సనాతనం అంటారు, ఒకటి హిందూ ధర్మం అంటే హిందూ సిద్ధాంతం అంటారు. అంచేత సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం అన్నమాట. అంటే ఇది శాశ్వత సిద్ధాంతం. మరి వీరంటే అసలు మొత్తం ఈ క్రియేటివిటీకి, క్రియేషన్ అంతటికీ మూలం బ్రహ్మ. ఆ బ్రహ్మను కల్పనేది. మరి ఆ బ్రహ్మనేవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర
వాళ్ళతో ఈ సృష్టి అంతా ఉందంటారు. ఈ సనాతన ధర్మానికి అంతా వీళ్ళే మూలకారులు. ఇక మనకి ఋగ్వేదం, ఈ ఋగ్వేదంలో తీసుకునే వేదాలు 4 వేదాల్లో ఋగ్వేదం మొదలైతే ఋగ్వేదం ప్రకారం అయితే 33 మంది దేవుళ్ళు ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్న ఋగ్వేదంలో తీసుకుంటే దేవుడు ఈ వీళ్ళు 33 దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళు ఎవరే అంటే వాయు, నీరు, గాలి, నిప్పు, వీళ్ళు దేవుళ్ళు. అంటే మన అజ్ఞానానికి చిహ్నం ఈ దేవుళ్ళు. వీటి దేవుళ్ళు అన్నారు. అంటే మనుషుల్లోని అజ్ఞానానికి మూఢత్వానికి ప్రతీక లేని వాళ్ళు ఆ దేవుళ్ళు. మరి ఒకటి చెప్పాలంటే హిందూ మతం ప్రాఫిట్ ఉంది. అదే మనం క్రిస్టియానిటీ తీసుకున్నట్లయితేనేమో క్రైస్టు, దానికి తీసుకుంటే మహమ్మద్ని తీసుకుంటే మహమ్మద్, ఇస్లాం తీసుకున్నట్టు ప్రాఫిట్ అంటున్నాడు. హిందూ ధర్మం ప్రత్యేకంగా ప్రాఫిట్ అంటూ లేడు. కానీ ఈ సనాతన ధర్మం అనేది మనం చెప్పుకోవాలంటే వాళ్ళకి దాని ఒక విషయం మాత్రం సంతోషించాల్సినంటే ఈ సనాతన ధర్మానికి ఒక 4 పిల్లర్స్ ఉన్నాయి సిద్ధాంతాలు. ఒకటి ట్రూత్ఫుల్నెస్, ట్రూత్, సత్యం. రెండోది కంపాషన్, ప్రేమ, దయ. మూడోది ఆస్టిజం అంటే సింపుల్ లైఫ్. నాలుగోది క్లీన్లీనెస్, శుభ్రత. ఈ 4 సనాతన ధర్మంలో వాడు 4 పిల్లర్స్ ఆఫ్ సనాతన ధర్మం. బాగున్నాయి ప్రిన్సిపల్. అవి హెల్త్ పాయింట్ వ్యూలో కానీ ఇంకొక అయితే మంచివే. అవి చాదసాల కింద మారిపోయాయి అనుకోండి ఇవన్నీ కూడా తర్వాత. కానీ 4 వర్ణాలు వచ్చాయి. ఈ 4 వర్ణాలు మనకు తెలిసింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, తర్వాత శూద్రులు. సనాతన ధర్మం అవన్నీ సనాతన ధర్మం మీరు మీద ఇన్సేసు. ఈ సనాతన ధర్మం రాసింది ఎవరంటే ఋషులు. ఎవరు కూడా ఋషులు రాశారు. ముందు వేదాలు దాని వేదాంగాలు 6 వచ్చాయి, ఉపనిషత్తులు వచ్చాయి, స్మృతి గ్రంథాలు వచ్చాయి. ఈ స్మృతులు అనేది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ధార్మిక నైతిక జీవితం ఎలా ఉండాలి వాటి గురించి వివరించేది. ప్రవర్తన నియమాలు, వ్యవహార నియమాలు, ప్రాయశ్చిత్త నియమాలు 3 ముఖ్యంగా ఆ స్మృతుల్లో చెప్పినది. దాంట్లో మనుస్మృతి చాలామంది చెప్పుకుంటూ వెళ్తుంటారు. మనుస్మృతి గురించి ఇది కూడా మనుస్మృతి. ఈ మనుస్మృతి తీసుకున్నట్లయితే ఎంత ఘోరం. మరి వర్ణాశ్రమ ధర్మం అనేది సమాజంలో అందరూ చక్కగా పనిచేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం అన్నట్లుగా చేసిపోయారంటారు. కానీ వీళ్ళకి ఆచరణకి సనాతన ధర్మంలో ఆచరించాల్సిన దీంట్లో ఇచ్చినట్లయితే మరి ధర్మం ప్రకారం ప్రవర్తన నియమాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాలు ఉన్నాయి, వ్యవహార నియమాలు ఉన్నాయి, ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. దాంట్లో ఇచ్చినట్లయితే ఇది ఎంత ఘోరం ఉందంటే వేదాలు ఉన్నాయనుకోండి, ఆ వేదాలు ఎవరు చదవాలి? బ్రాహ్మణులే చదవాలి. ఆ బ్రాహ్మణులే చదివేటప్పుడు శూద్రుడు అన్నవాడు వినకూడదు. ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఇప్పుడు మన మామూలుగా తక్కిన వాళ్ళందరూ మా భారతీయ సంస్కృతి మనం అనుకుంటున్నాం కదా. కానీ వాళ్ళకి ఆధారం మనుస్మృతి చాలా వరకు. ఇది తప్పు పట్టించారంటారు, వేరే కొంత మాట్లాడేవాళ్ళు అంటారు. ఇవన్నీ తప్పుడుగా వ్యవహరిస్తున్నారు అంతేగాని. కానీ వాళ్ళందరూ ఇప్పటికీ మనం ఎంత మా సంఘ సంస్కృతులు వచ్చాక ఎన్నో విప్లవాలు వచ్చిన తర్వాత అభ్యుదయం వీటి విలువ లేకుండా పోయింది. మనమే తీసి పరిశ్రమ విలువల్ని. మనం రాకపోయినట్లయితే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు లేకపోతే ఇవే రాజ్యం వేయలేవి. ఇప్పటికీ రాజ్యం వెళ్తున్నాయి. అందుకనే గాడ్సేని దేశభక్తుడు, గాంధీని దేశద్రోహం అనే స్థితి వస్తుందండి. మీరే ఆశిస్తున్నారు. సనాతన ధర్మాన్ని మనం ఏమాత్రం టాలరేట్ చేసామా? గాంధీని దేశద్రోహి, చంపవలసిందే, వాడు ఒక రకమైన టెర్రరిస్టు. భారతదేశం విడిపోవడానికి గాంధీయే కారణం, ఈ పాకిస్తాన్ ఏర్పడడానికి కారణం గాంధీయే. వాడు దేశద్రోహి, గాడ్సే దేశభక్తుడు అనేటువంటి స్థితి వస్తుంది సనాతన ధర్మం ఉన్నట్లయితే. ఖచ్చితంగా వస్తుంది. గాంధీ దేశం విడిపోవడం కారణం, పాకిస్తాన్ విడిపోవడం కారణం గాంధీయే అంటారు. దేశం విడగొట్టి అంటాడు. అందుకని సనాతన ధర్మమా అంటే సనాతన ధర్మం ఎందుకు తర్వాత వెళ్తాను ధర్మ మార్గానికి వస్తా. ముందు సనాతన ధర్మం అనేది చీల్చి చెండాడి దాన్ని నరికేకే నేను సమత మార్గంలోకి వస్తాను.
ఈ సనాతన ధర్మం అనేది నాశనానికి దారి తప్ప ఏమాత్రం ప్రగతికి మార్గం కాదు. సనాతన ధర్మం అంటే చక్కగా మంచితనం, మంచి మార్గం, మంచి ప్రేమ, దయ, మంచి సంస్కృతి అంటారు. ఇవన్నీ ఏవైతే సంఘ సంస్కర్తలు, అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులు, నాస్తికులు ఏర్పాటు చేసి మంచి మార్గం చూపించారో అవి ఏర్పడ్డాయి. కానీ ఈ సనాతన వల్ల ఏర్పడలేదు. సనాతన వల్ల జనాలను విడదీశారు. అంచేత ఈ ఎంతవరకు వచ్చినట్టే ఈ ఎట్టి శూద్రులు సన్నిధానమున వేదమును అధ్యయము చేయ తగదు. చూడండి, మీకు మనసు రాసింది, శూద్రుల సన్నిధానమున వేదమును అధ్యయము చేయ తగదు. వాళ్ళు విన్నా వీలు లేదండి. ఈ పాదండి పుస్తకాలండి వీళ్ళు. నేను ఇక ఎంతవరకు చాలా నేను చెప్పలేను. నేను చాలాసార్లు చదివాను పుస్తకాన్ని, కూలంకషంగా చదివాను, కానీ కొన్ని చెప్పచ్చు. ఎందుకంటే మీ అందరూ తెలిసి చదివినంటారు. కానీ నా మనసులో మంటని చెప్పాలని చెబుతున్నాను. రగిలే మంటని చెప్పాలని. బ్రాహ్మణుని దొంగని తిట్టిన క్షత్రియునకు 100 రూకలు దండము వేయవలెను. వయసులకు 150 రూకలు కానీ 200 రూకలు కానీ తగ్గుబట్టి దండించను. శూద్రుడైనతో దెబ్బలు మొదలకు దేహ దండనము విధింపవలయను. వాళ్ళకేదో చిన్న పెనాల్టీ, వీళ్ళకి మాత్రం దండన. ఇదండి సనాతన ధర్మం. సూర్యుడు వీని ఒక అంగముతో కానీ ప్రత్యక్షంగా కర్ర మొదలు వానితో కానీ తనకంటే శ్రేష్ఠుని అంటే దిగ్గుజులను కొట్టినేనా ఏ అంగముతో కొట్టినో ఆ అంగమును ఛేదింపలేను. సూర్యుడు ఒకవేళ కొట్టినట్టు పెద్ద బ్రాహ్మణులు కొట్టినట్టే చెయ్య తీసి పరేయాలి. ఈ సూర్యుడు కొట్టుడుకు చేతిని కానీ కర్రను కానీ పైకెత్తినేని చేతిని కోసివేయవలను. ఇవన్నీ సనాతన ధర్మం అండి. మనం చేయి కొట్టాలి. గర్వచే బ్రాహ్మణుని జుట్టు పట్టుకున్న సూర్యునికి మండుతుంది కదా ఎప్పుడైనా సూర్యుడికి. గర్వచే బ్రాహ్మణుని జుట్టు పట్టుకున్న సూర్యునికి వీరికి నొప్పి కలిగినా లేదా అనే విచారక చేతులు నరికి వేయవలను. అటు నిశ్చించడిగా కాళ్ళ ఎందును, గడ్డమనందును, మెడ ఎందును, వృషముల ఎందును పట్టుకుని వారికి ఇట్టే అశ్రద్ధం చేయవలను. ఇంక ఇలా ఉన్నాయండి. దీన్ని ఇంకా చాలా ఉన్నాయండి. భయంకరమైన ఆడవాళ్ళకి ఏ రకంగా స్వేచ్ఛ లేకుండా, ఎవరికి లేకుండా మీరు ఒక్కసారి చదివితే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది. ఇది మన సనాతన ధర్మం. దీన్ని మనం జై కొట్టాలి. మోడీ గారు చెప్తుంటాను, ఇంకొకటి కొడుతుంటాను. మన ఆంధ్రదేశంలో ఒక సెలబ్రిటీ గాడ్సే గురించి చదివి, ఆ జీవితం చదివి, గాడ్సే చాలా గొప్ప దేశభక్తుడు, ఇంతకాలం నుంచి మనం గాడ్సేని చాలా పొరపాటు అర్థం చేసుకున్నామని ఒక సెలబ్రిటీ గారు మాట్లాడారు. ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది తిరోగమనానికే కానీ పురోగమన కాదు. భారతదేశం ఈ రోజున ఔన్నత్యం కలిగి ఉందంటే సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం వల్ల కానే కాదు. హిందూ ధర్మం ఈ రోజున హిందూ ధర్మం చక్కగా అందులో ఒక స్థానం అని ఉన్నాయంటే భారతదేశంలో అది కేవలం మొట్టమొదట బుద్ధిజం వల్ల మొదలైంది, తర్వాత సంఘ సంస్కృతులు అయింది, తర్వాత అభ్యుదయ ఉద్యమాల వల్ల అయింది. కానీ ఈ సనాతన ధర్మం వల్ల భారతదేశం ఇలా లేదు, ఉండదు, ఉండబోదు. అది మాత్రం గుర్తుంచుకోండి. అదే సనాతన ధర్మం గురించి మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ ఇది. మన భారతదేశం ఈరోజు మనం ఇంత హాయిగా ఇక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటున్నామంటే సనాతన ధర్మం వల్ల కాదు, మనలో ఉంది. మనలో వచ్చిన చైతన్యం వల్ల ఉంది అంతే, కానీ సనాతన ధర్మం వల్ల కాదు. అది ఎవరైనా మాట్లాడితే హిందూ ధర్మం గురించి మాట్లాడినా, సనాతన ధర్మం గురించి మాట్లాడినా సరే మీ వల్ల కాదు ఇదని మనం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏవైతే గొప్ప ఆథెంటిక్ పుస్తకాలు ఉన్నారో వాటిలో చదవండి. ఏ ఒక్క చోట కూడా మనకి అభ్యుదయం కనబడదు, అంతా కూడా నాశనం ఉంటుంది. అంచేత సనాతన ధర్మం అంటే ముందు దాన్ని కాదని చెప్పడం మొదలెట్టి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకారం కాదని చెప్పొచ్చు. ఈ సనాతన ధర్మం గురించి ఎవడైనా మాట్లాడితే నోరు ముయ్యవయ్యా, మీ పుస్తకాలు ఒకసారి చూసుకో, దాని చదువు. నువ్వు చదివి మరి నువ్వు మనుషుల్ని దాన్ని శూద్రులన్న వాళ్ళని కూడా మనుషులుగా చూడలేని భయంకరమైన వ్యక్తులు మీరు అని చెప్పండి.
ఒక పక్కేమో అందరూ దేవుని బిడ్డలు అంటారు, అందరూ దేవుని బిడ్డలే అంటారు, కానీ కొందరు మాత్రం ఎందుకు పనికిరాని మనుషులు, దేవుని బిడ్డలు ఏంటి వీళ్ళు, మానవులంతా ఒక్కటే అని చెప్పింది మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ కూడా ఇంతకుముందు నేనేం మాట్లాడానో కాదు, ఇప్పుడు ఏం మాట్లాడతానో మీరు గుర్తించండి అన్నాడు. ఇంతకుముందు నేనేం చెప్పానో కాదు, ఇప్పుడు నేనేం చెప్తానో చూడన్నాడు. మహాత్మా గాంధీ మొట్టమొదట హరే రామ్ అన్నాడు, రాజు చేశాడు, అది చేశాడు. కానీ చివరిలో ఎందుకంటే గోరా గారు మహాత్మా గాంధీతో చాలా క్లోజ్గా మాట్లాడారు. ఆయన అధిష్ఠిత గాంధీని పుస్తకం కూడా వచ్చింది. దాంట్లో గోరా గారికి గాంధీ గారి ఎంతో సంభాషణలు వచ్చాయి. గోరా గారితో గోరా గారితో గాంధీ గారు మాట్లాడే ముందు, ఒక నాస్తికుడివి నీతో ఏం మాట్లాడతాను, నేను పిలవని నీతో అలాంటి గాంధీ చివరికి నీ మార్గం తప్పను, నా మార్గం ఉప్పన్ను, మరిద్దరం సత్యాన్వేషకులం. ఆయనలో వచ్చే గాంధీలో గొప్ప విశేషం ఏంటంటే, నేను రాముడు అని చెప్తుంటే నా రాముడు అయోధ్య రాముడు కాదు, నేను ఒక ఆదర్శమూర్తిని, ఒక ఆదర్శ వ్యక్తిని నేను సృష్టించుకున్నాను. ఆ ఆదర్శ వ్యక్తి రాముడిని పేరుపెట్టాక ఈ రాముడు మాత్రం కాదని స్పష్టంగా చెప్పాడు. ఈ రాముడు కాదు ఆయన అంతకు చెప్పి చివరికి మా అక్కయ్య గారి, మా నాన్నగారు, మరి మా పెద్దక్క వివాహం ఒక అంటరాని వారితో చేయడం జరిగింది. గాంధీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంత హరిజన చెప్తున్నాం, మనం అంటరాంత నిర్మూలన చెబుతున్నాము. నేను నా కూతురు నా అంగీకారంతోనే నేను నా కూతుర్ని ఒక అంటరాని వారికి ఇచ్చి పెళ్లి చేసుకున్నానంటే గాంధీ ఇది చాలా భయంకర విషయం, ఆలోచించదగ్గ విషయం, అంత తేలికైన విషయం కాదు. నేను నా ఆశ్రమంలో 2 సంవత్సరాలు ఉంచుకుంటాను, అప్పుడు కూడా కట్టుకుంటే నేనే పెళ్లి చేస్తాను అన్నాడు. చేస్తానంటే గౌరవ గారు ఏమన్నారంటే, నువ్వు మా అమ్మాయి పెళ్లి నువ్వు ఏదైనా ఇష్టపడి ఒప్పుకొని అన్నారు. ఎందుకంటే నువ్వు దేవుని పేరు ఎత్తావు, నేను దేవుని ఒప్పుకోను. నో, నేను పెళ్ళి నేనే చేస్తాను, దేవుడి పేరు ఎత్తను, సత్య సాక్షిగా అంటా అని చెప్పి చివరికి ఆయన 1948 మార్చి 8వ తారీఖున పెళ్ళి నిశ్చయించి ఆయన జనవరిలో అసాసినేట్ అయిపోయారు. అప్పుడు ఆయన అందరికీ చెప్పారు, జవహర్లాల్ నెహ్రూకి, రాజేంద్ర ప్రసాద్కి, అందరికీ ఈ పెళ్ళి నేనే చేస్తాను, దేవుని పేరు ఎత్తను, సత్యసాక్షిగా అని చెప్తాను చెప్తే ఆ పెళ్ళికి జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి ఆ పెళ్ళి చేశారు. మా పెద్దకి ఆ టైంలో గాంధీ అసాసినేషన్ అవడం అయినప్పుడంతా హిందూ ముస్లిం బాగా ఎక్కువ జరుగుతుంటే సుందర్లాల్ అనే ప్రొఫెసర్ గాంధీ గారు అత్యంత సన్నిహితులు. అంతవరకు మత సహనం అంటుండేవాడు గాంధీ గారు. ఈ మత సహనం అనేది పనికిరాదనిపిస్తుంది. గోరా చెప్పినట్లు మత రహితమే కావాలి. మత సహనం అంటే ఎందుకు ఎక్కడుంది? చంపుకుంటే హిందూ ముస్లిం చంపుకుంటున్నారు. మత సహనం కరెక్ట్ కాదు, మత రహితమే కావాలి. అలాగే భారతదేశ సెక్యులరిజమే కావాలి, మత ప్రమేయం లేని రాజ్యమే కావాలని చెప్పి అంతవరకు నేను హిందువునని చెప్పుకునే గాంధీ సెక్యులరిజం కావాలని చెప్పుకున్నాడు. సెక్యులరిజం అనేది ఇవన్నీ చివరికి ఏం చేయాలి? గాంధీ మొట్టమొదటిలో తను చెప్పే భాషను ఆస్తిక భాషలో మాట్లాడడంతో ఆయన చివరికి ఆయన చనిపోగానే ఆ శిష్యులందరూ మళ్ళీ గాంధీని వెనక్కి లాగేశారు, మళ్ళీ సనాతన వ్యక్తిగా చేసి పరిచారు. సుందర్లాల్ అనే ఆయనతో ఒక ప్రొఫెసర్ డాక్టర్ సుందర్లాల్ ఆయనతో గాంధీ గారు మాట్లాడుతూ అన్నారు, ఏమని, గోరా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది, మత సహనం కాదు, మత రహితం అవ్వాలి, అప్పుడే సమాజంలో సమానత్వం, సమత, సమానత్వం వస్తుంది, మానవత్వం వస్తుంది. అంచేత నాకు గోరా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. మతం అనేది వ్యక్తిగతంగా ఉండిపోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవ సంబంధాల్లో మాత్రం రాకూడదు. ఎవరికి ఇష్టం చేసుకుంటారు, లేదు పూజ చేసుకుంటారు, పరిచయం చేసుకుంటారు. అంతేగాని మతం అనేది మాత్రం రాజకీయాల్లో కానీ మానవ సంబంధాల్లో కానీ ఇద్దరు వ్యక్తుల సంబంధాల్లో కానీ మతం రాకూడదు అని ఆయన మాట్లాడి మతరహితం కావాలి. ఆయన సుందర్లాల్ ఆ పెళ్ళికి వచ్చి అందరూ సమక్షంలో గాంధీలో ఎంత మార్పు వచ్చిందంటే ఆయన చంపేయబడ్డాడు, కానీ
ఆయనే బతుకుంటే ఈరోజు ఆయన చెప్పేవాడు మతం కాదు, మత సహనం కాదు, మత రహితం అయితేనే అవుతుంది అన్నారని ఆయన ప్రొఫెసర్ మంచిదే మాట నమ్మాలి. గాంధీ అన్నాడు మాట నమ్మాలి. మత రహితం ఎప్పుడే గాంధీ ది ప్రాక్టికల్ మ్యాన్. ఆయన ఆచరణ గోరా గారు ఆచరణవాదే, గాంధీ కూడా ఆచరణశీలే. అందుకే గాంధీ అలా మారుతూ ఎంతో మారుతూ వచ్చాడు గాంధీ. ఆచరణవాది కనుక ఆయన చివరికి ఎలా వచ్చాడు? మానవ సంబంధాల్లో మతం అనేది వ్యక్తిగతం అవ్వాల్సిందే. ఇంతమంది మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, మతం అనేది మన వ్యక్తిగతం, అలా కావాల్సింది. ఆ వ్యక్తి దాంట్లో దాన్ని పక్కన పెట్టేస్తుంది. మన అని చెప్తారు, సెక్యులరిజం కావాలి, మతరహితం ఇవ్వాలి అని. అక్కడ సమానత్వం. అంచేత సనాతన ధర్మం ముందు నేను నాకున్న కసిని చూపించాను. అది మా చెబుతున్నాను, సనాతన ధర్మం కాదు, హిందూ ధర్మం కాదు, సమతా మార్గం కావాలి. ఆ సమతా మార్గం అనేది గాంధీ గారు ముఖ్యంగా చెప్పేది అయినా ప్రతి ముందు సత్యం, ఏదైనా సత్యం ఇది ఉండాలి. రెండోది ఇచ్చాడు సామాజిక న్యాయం, సంఘ దృష్టి, మానవత్వం, ఆత్మగౌరవం. ప్రతి వ్యక్తికి, వాడు బ్రాహ్మణుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందరికీ ఆత్మగౌరవం కావాలి, ఆత్మాభిమానం. అందుకనే సౌత్ ఆఫ్రికాలో ఆయన వెళ్ళినప్పుడు మరి అక్కడున్న వాళ్ళు భారతీయులు పడున్నారు బ్రిటిష్ వాళ్ళకి. ఏంటి వాడి తీసి ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుంటే తెల్లవాడికి మనకు తెలిసిన విషయం. నువ్వు నువ్వు ఉన్న ఫస్ట్ క్లాస్లో ప్రయాణం వీల్లేదు అంటే నువ్వు తెల్లవాడవచ్చు, నీ తెల్లతోలు కావచ్చు, నెల్లవాడిని కావచ్చు. నేను టికెట్ కొనుక్కున్నాను, నీకే నాకంటే నువ్వేం గొప్ప, నేను కూర్చుంటా అన్నాడు. కాదు, కూర్చోడు వీల్లేదు. ఆ తెల్ల దురహంకారంతో కింద పక్కన పెట్టేశారు. కానీ ఊరుకున్నాడా? గాంధీలో ఆత్మాభిమానం ఉందో, నో తెల్లతో దురహంకారాన్ని ఒప్పుకోని అన్నాడు. తిరుగుబాటు చేశాడు. భారతదేశం వచ్చాడు. భారతదేశం వచ్చాక మళ్ళీ ఇక్కడ మన తెల్లవాళ్ళకి పనికిరా పాల్పడు మనక ఆత్మాభిమానం అనేది తీసుకొచ్చాడు. సమానత్వం, అందరూ సమానం. తెల్లవాడిది గొప్ప, మనం తక్కువ. పరాధీనత పనికిరాదు. సమానత్వం కావాలి, సమతా మార్గం కావాలి. గాంధీ గారు చెప్పింది అది, అది సమతా మార్గమా. దానికి ఆయన చేసిన దాంట్లో మనకి చాలా వరకు మరి చెప్పి దాంట్లో ముఖ్యంగా నిర్మాణ కార్యక్రమంలో సమతా మార్గంలో మనకు అందరూ మత సామరస్యం, చివరిగా మత రహిత దగ్గర మత సామరస్యం చేశారు. అస్పృశ్యత నివారణ. ఈ నిర్మాణ కార్యక్రమాల్లో మరి సమతా మార్గం ఏంటి ఇచ్చిన కార్యక్రమం చేయని ఒక పక్క ముఖ్యంగా రాజకీయ స్వాతంత్ర్యం గురించి ఆలోచించారు. ఫస్ట్ అయినా రాజకీయ స్వాతంత్ర్యంతో పాటు అది రాగానే మన భారతదేశంలో రావాల్సిందేంటే మత సామరస్యం, అస్పృశ్యత నివారణ, మహిళా సాధికారత, తర్వాత ఒక ఆర్థిక సమానత్వం, సమతా మార్గంలో ఆర్థిక సమానత్వం, తర్వాత కార్మిక సంక్షేమం, ఆదివాసుల వికాసం, విద్యార్థుల భాష. ఈ రంగా అంటే నేను అన్ని చెప్పచ్చు, అందరూ మీకు ఎందుకు తెలుసు కనుక. అంచేత సమతా మార్గమే గాంధీ గారు చెప్పిన సమతా మార్గం. గాంధీ గారి తర్వాత మనం ఇంకా చాలా డెవలప్ చేసుకున్నాం. మనకు సంక్షేమ రాజ్యం కనుక మనందరికీ మరి ఈ సమతా మార్గంలో ఏది మార్గం? భగవద్గీత, ఖురానా, బైబిలా అంటే కాదు, రాజ్యాంగం. ఒకటే ఒక గ్రంథం మనందరికీ శిరోధార్యం, రాజ్యాంగం. దాన్ని ఎన్నిసార్లు మార్చుకుంటాం, మన కాసే ప్రగతి పథంలో పయనం చేయడానికి ఎన్నిసార్లు మార్చుకోగలం. అదే సనాతన ధర్మం అయితే నో చేంజ్, అదే శాశ్వత ధర్మం అంటారు. సనాతన ధర్మం ఏంటి? శాశ్వత ధర్మం. నో పర్మనెంట్ ట్రూత్ అనేది లేదు అసలు. అంచేత సనాతన ధర్మం అనేది పనికిరాదు. మనకు ఒకటే ఒక గ్రంథం రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మనం కాసిన మార్చుకుంటాం. మన కాసిన మనం వెళ్తాం ముందుకి. రాజ్యాంగాన్ని ఇప్పుడు 4 నిమిషాల్లో మనం 42 సార్లు రేపు ఇంకా చేసుకుంటాం. మనకి ఏ కావాల అభ్యుదయం కావాలనుకుంటున్నామో, ఏ సమార్థం కావాలనుకుంటున్నామో
ఆ ఈక్వాలిటీ కోసం, జస్టిస్ కోసం దాన్ని మనం ముందుకు వెళ్తాం. ఇవన్నీ టెక్నిక్ చెప్పరు, మీరు అందరికీ ఉన్న వాళ్ళందరూ విజ్ఞులు, ఆ చేత ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు. కానీ మనందరికీ ఒకటే ఒక గ్రంథం, అది రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం. సనాతన ధర్మం వేదాలు కాదు, భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, బైబిల్ కాదు, సనాతన ధర్మం అసలు కాదు. ఒకటేది సమతా మార్గం. థ్యాంక్ యూ. డాక్టర్ సమరం గారు సనాతన ధర్మమా సమతా మార్గమా అనే అంశం మీద చక్కగా ప్రసంగించారు.